ఏదైతే టార్గెట్ ఇచ్చామో 2027 జూలైకి శంకర విలాస బ్రిడ్జ్ అయ్యే విధంగా రెగ్యులర్గా రివ్యూస్ తీసుకొని అడ్డంకులు ఎక్కడ ఉన్నాయో అవన్నీ తొలగించే ప్రయత్నంలో ఉన్నాం. ఇప్పుడు దాదాపుగా 38 ఫౌండేషన్స్లో 30 అయిపోయినాయి, 2 ప్రోగ్రెస్లో ఉన్నాయి, ఒక 6 స్టార్ట్ అవ్వలేదు. అవి రైల్వే స్మాల్ ఇష్యూస్ ఉండటం వల్ల అవి కూడా అన్నీ క్లియర్ చేస్తున్నారు. అవి కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. ఈ ఫౌండేషన్స్తో పాటు ఇప్పుడు మీరు చూస్తే 3 పిల్లర్ క్యాప్స్ అయినాయి, ఇటు ఒక 3 ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేయబోతా ఉన్నారు. వీటితో పాటు ఇప్పుడు మొన్నటి వరకు మనకి ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ ఉండటం వల్ల ఇక్కడ ఎక్కువ వర్క్ చేసే వాళ్ళందరూ వెస్ట్ బెంగాల్ నుంచి రావటం వల్ల ఒక 20 రోజులు వర్క్ లేట్ అయింది. ఈ రోజున సైట్లో ఇంతకుముందు 50 మంది పనిచేసేవాళ్ళు, ఈరోజు 70 మంది, ఎంతమంది 70 వచ్చారు. ఇంకొక వారం రోజుల్లో ఇంకొక 30 to 40 వస్తారు కదా, మినిమం 100 మెంబర్స్ ఉండే విధంగా చూసుకొని, ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్స్లో సాధ్యమైనంత తొందరగా ఇది కంప్లీట్ చేసే విధంగా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొన్ని ల్యాండ్ ఎక్కడెక్కడైతే షాప్స్ ఉన్నాయో వాళ్ళందరికీ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అయిపోతుంది. పిఎన్ ఇచ్చేసారు, అది కూడా ఇంకొక 1.5 మంత్లో కొలిక్కి వస్తుంది ల్యాండ్ ఎక్విజిషన్ కూడా. అయితే అది బ్రిడ్జికి ఏమీ అడ్డంకు కాదు, కానీ పక్కన సర్వీస్ రోడ్లకి వీటికి ఇబ్బంది అవుతుంది. బట్ ఏదేమైనప్పటికీ అనుకున్న టైం ప్రకారం వచ్చే సంవత్సరం జూలై 2027కి ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసే విధంగా అందరినీ కోఆర్డినేట్ చేసుకొని చేస్తూ ఉన్నాం. పర్మిషన్ ఏం పెండింగ్ లేదు, అది వితిన్ 24 అవర్స్లో ఇస్తారు. అదంతా మన కమిషనర్ చేతుల్లోనే ఉంటుంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అందుకే ఫౌండేషన్స్ అయిపోతే వర్షాకాలం వచ్చే మనకు పెద్దగా ఇబ్బంది ఉండదు. మనకి 6 ఫౌండేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి రైల్వేకి అటు ఇటు రావాల్సినవి, వాళ్ళు కొంచెం ఎక్కువ టైం తీసుకొని ఇవన్నీ చేయడం వల్ల అది లేట్ అయింది. ఇప్పుడు అవి కూడా పర్మిషన్స్ వచ్చేసినాయి, అవి కూడా స్టార్ట్ చేస్తారు. ఈ 1 మంత్లో కనుక అవి కనుక కంప్లీట్ చేసుకోగలిగితే మనం సైమల్టేనియస్గా మీరు అర్థం చేసుకో, ఆ ఫౌండేషన్స్తో పాటు ఈ వర్క్ కూడా అన్నీ ఇక్కడ నుంచి సైమల్టేనియస్గా జరుగుతాయి. ఒకసారి క్యాప్స్ వేయటం, క్యాప్స్ వేసిన వాటికి ఇవి చేయటం, అదేవిధంగా గడ్డర్లు అవన్నీ కూడా ఇక్కడ వచ్చి క్యాస్టింగ్ చేసే కన్నా ఇక్కడ ల్యాండ్ కావాలని అడిగారు చుట్టుపక్కల, అక్కడ ప్రీ క్యాస్ట్ చేసుకొని వచ్చి పెట్టే విధంగా కొన్ని ప్లాన్ చేస్తూ ఉన్నాం. దానికి కూడా ఇప్పుడు మన సరస్ మేళాకి మనకు ల్యాండ్ ఇచ్చిన వాళ్ళని అడిగాం, వాళ్ళు ఒప్పుకున్నారు. సో అక్కడ వాళ్ళు ఇమీడియట్గా అక్కడ వర్క్ చేసుకొని అవి ఇవి అన్నీ సైమల్టేనియస్ చేసుకుని, ఏదైనా జూలై అన్ని వర్షాలు అక్కడక్కడ షార్టేజ్, ఎలక్షన్స్ కానీ రకరకాల వెదర్ సహకరించి ఇవన్నిటి దృష్టిలో పెట్టుకొని వచ్చే సంవత్సరం జూలై కల్లా చేస్తామని చెప్పాం. అవసరమైతే ఒక నెల ముందే ఉంటుంది తప్పించి ఎట్టి పరిస్థితుల్లో లేట్ కాకుండా చేస్తాం. మా అన్నీ నేను మాట్లాడినమ్మా, ఆయన ఉపయోగం లేని మాటలు. థ్యాంక్ యూ.